హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జయకృష్ణ. బిగ్ బాస్ గురించి మాట్లాడుకుంటే, బిగ్ బాస్లో అయితే మొన్న శేఖర్ భాషా గారు వచ్చి నామినేషన్స్ చేయడానికి వచ్చినప్పుడు చెప్పారనమాట. ఇక్కడ గ్రూప్ గేమ్ అయితే ఆడుతున్నారు అని చెప్పి. గ్రూప్ గేమ్ అయితే కన్ఫర్మ్ జరుగుతుంది, ఎందుకంటే కన్నడ బ్యాచ్ని సపోర్ట్ చేసుకుంది. కన్నడ బ్యాచ్ కన్నడ వాళ్ళని నామినేషన్ చేసుకోవట్లేదు. అలాగే వాళ్ళ టీ షర్ట్ టాస్క్ జరిగింది. అంటే బిగ్ బాస్ మెగా చీఫ్ కింద లాస్ట్ వీక్ ఎవరు ఉంటారన్నప్పుడు కన్నడ బ్యాచ్ పృథ్వీ అయినటువంటి టీ షర్ట్ పడంగానే నిఖిల్ పృథ్వీకి బాగా సపోర్ట్ చేస్తూ పైకి పైకి విసురుకుంటూ, అలాగే యష్మియే కానీ ప్రేరణే కానీ అందరూ సపోర్ట్ చేసుకుంటూ ఆడుకున్నారు. మరి ఇది గ్రూప్ గేమ్ కాదా? మరి గ్రూప్ గేమే కదా ఇది, గ్రూప్ ప్రకారమే ఆడుకుంటున్నారు. అసలు విష్ణుప్రియ కూడా కన్నడ బ్యాచ్లోకి వెళ్ళిపోయిందేమో అనిపించింది. యష్మి ఇటు పక్క వచ్చిందేమో అనిపించింది. ఎందుకంటే సోనియా యష్మికి చెప్పింది అనమాట, నిఖిల్ నిన్న ఇలాగా ఫ్లడ్ చేస్తున్నాడు, వెనకాల నుంచి మాట్లాడుతున్నాడు అని చెప్పి మంట పెట్టి వెళ్ళిపోయింది అనమాట. మంట పెట్టింది. అలాగే పృథ్వీకి నిఖిల్కి మంట పెడదాం అనుకుంది, కానీ అందరూ ఒకే మాట మీద ఉన్నారు, ఒకే బ్యాచ్ మీద ఉన్నారు. వాళ్ళందరూ అనుకుంటున్నారు ఏంటంటే, మేము గ్రూప్గా ఉండడం వల్ల మాకు సపోర్ట్ ఉంది, మేము ఒకరి ఓట్లు ఒకరికి పడుతున్నాయని చెప్పి పృథ్వీ నిఖిల్ అయితే చాలా బలంగా అయితే ఆడుతున్నారనమాట. ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఎందులో అయినా సరే. సో కన్నడ బ్యాచ్ అని అంటున్నాం. కన్నడ బ్యాచ్ ఉంది, ఇప్పుడు శోభ ఉంది, ఇక్కడ ఆడేసింది. ఇప్పుడు కన్నడ లాస్ట్ ఇయర్ అంతకుముందు ఇయర్ బిగ్ బాస్లో ఉంది. ఇది శివాజీ సీజన్ అంటే పల్లవి ప్రశాంత్ లాస్ట్ సీజను, అప్పుడు ఇక్కడే ఉంది. ఇక్కడ శోభ ఆడేసింది. మళ్ళీ ఇప్పుడు కన్నడ బ్యాచ్లో ఈ ఈ సంవత్సరం బిగ్ బాస్లో శోభ అయితే ఉంది. అలాగే ప్రేరణ కూడా అక్కడ బిగ్ బాస్లో ఆడింది, మళ్ళీ ఇక్కడికి వచ్చింది. తెలుగు వాళ్ళు ఎవరు లేరా ఏంటి బిగ్ బాస్కి? సెలబ్రిటీలు లేరా, లేకపోతే రానంటున్నారా బిగ్ బాస్ చూడలేక అనేది అర్థం కావట్లే. బిగ్ బాస్కి అసలు కంటెంటర్లే దొరకలేనట్టు, కంటెస్టెంట్లే లేనట్టు, ఆ కన్నడ నుంచి అంటే ఆ బెంగళూరులో చూడాలని, ఇటు మహారాష్ట్ర నుంచి ఒకళ్ళని, అంటే దేశం మొత్తం ఈ బిగ్ బాస్ చూసేవాళ్ళని అనుకుంటున్నారేమో మరి తెలియట్లా. ఎక్కువ అయితే కన్నడ సీరియల్స్ బ్యాచ్లో యష్మి, ప్రేరణ కానీ, పృథ్వీ కానీ, మన కన్నడ బ్యాచ్ కన్నడ హీరో అయినటువంటి నిఖిలే కానీ వీళ్ళే ఉన్నారు. మిగిలిన వాళ్ళు ఉన్నారు, మన వాళ్ళు ఉన్నారు. శేఖర్ భాష కానీ ఫస్ట్ తెలుగు వాళ్ళు వచ్చిన వాళ్ళు అందరూ ఎలిమినేట్ అయిపోయారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే దరిద్రం, తెలుగు వాళ్ళని సపోర్ట్ చేసుకోరనమాట. ఎలాగంటే మనం ఏదైనా సరుకులు కొనాలంటే వేరే రాష్ట్రం వాడి దగ్గరికి వెళ్తాడు, ముద్దు మాటలు చాలా ముద్దుగా ఉంటాయి అనమాట. తెలుగు వచ్చి రా అన్నట్టు మాట్లాడతాడు. అవి మనకి చాలా బాగా నచ్చు, అబ్బో వీడి దగ్గర సరుకు కొనాలి. ఎలాగంటే వాళ్ళు ఎక్కువ రేటు చెప్పి తగ్గించేస్తాం అన్నట్టు మన తెలుగు వాళ్ళు ఉంటారు. వాళ్ళు మాత్రం ₹1 మార్జిన్ వస్తే చాలు అనుకుంటారు. మనం కూడా వాళ్ళ దగ్గరికి వెళ్తాం, తెలుగుడు బాగుపడిపోతాడేమో, మనం వాడి దగ్గర కొనకూడదు అనుకుని ఆడైతేనే బాగా మనకి ఎత్తున్నాడు చీపు అనుకుంటాం. వీళ్ళేంటి మన వాళ్ళు ఉన్న 4 బ్రాండ్లు పెట్టుకుంటారు. వాళ్ళు అలా కాదు, అయ్యో ఆ కంపెనీ కాలిపోయే అస్సలు మంచిది, మన దగ్గర చాలా మంచి బ్రాండ్ ఉంది, అది తీసుకోండి అని అంటారు. మనం గొర్రెలాగా తెచ్చేసుకుంటాం. అది వాళ్ళకి తక్కువ పడుద్ది, మనకి తక్కువకి ఇస్తారు. మన వాళ్ళు బ్రాండ్ తీసుకున్నామా, లేకపోతే బ్రాండ్లో వాళ్ళు పడేది ఎక్కువ, ₹10 ప్రాఫిట్ చూసుకుంటారు. వాళ్ళు అలా చీప్ అమ్ముతున్నారు, మనం అది గమనించాం. డబ్బులు ఎంత పెడుతున్నాం అని చూస్తున్నాం, కానీ బ్రాండ్ అని నాన్ బ్రాండ్ అని చూడం. అందుకంటే వాళ్ళని భాష రాని వాళ్ళని బాగా అన్న కూర్చోండి అన్న అనగానే కూర్చొని మొత్తం కొనేస్తున్నాం వాళ్ళ దగ్గర. ఇక్కడ కూడా అలాగే అయిపోయింది. తెలుగు వాళ్ళు వచ్చారు, ఫస్ట్ తెలుగు వాళ్ళు అందరినీ పంపించేసుకున్నాం. ఇప్పుడు కన్నడ బ్యాచ్ బాగా మిగిలింది. మరి కన్నడ బ్యాచ్నైనా సరే జాగ్రత్తగా కప్పుకు ఇచ్చేసి పంపించండి. వాళ్ళు కన్నడలో బాగా షోలు చేసుకుంటారు. ఉంటా.